హలో అండి. నేను డాక్టర్ శ్రీవెన్ నారాయణ. సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపీ సర్జన్, రోబోటిక్ సర్జన్. యశోద హాస్పిటల్, సోమస్. సో నార్మల్‌గా ఈ రోజుల్లో కామన్‌గా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయన్నమాట. లైక్ మనం స్పైసీ ఫుడ్ తినడం వల్ల గానీ, లేకపోతే టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల గానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. స్మోకింగ్. సో ఈవెన్ మెయిల్, ఫీమేల్స్ ఇద్దరు కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫాగస్ క్యాన్సర్ అంటాము, గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, మోర్ కామన్ గా ఇప్పుడు వస్తుంది ఏంటంటే గాల్ బ్లాడర్ కి ప్యాంక్రియాస్ కూడా క్యాన్సర్ ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడు అనమాట. చూసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు యాక్చువల్ గా. ఏమవుతుందంటే ఒక యంగ్ పేషెంట్ వస్తారు జనరల్ గా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉందండి అంటాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం జనరల్ గా అంటే బయట ఏమైనా తిన్నారా అని అడుగుతాం. అది క్యాజువల్ క్వశ్చన్. అతను గ్యారంటీగా బయట తిన్నానని చెప్తాడు. ఓకే అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాము. అతను ఏంటంటే ఫాలో అప్ మిస్ అయిపోయి ఒక 1 ఇయర్ తర్వాత ఏదైతే ఇండైజెషన్ అని మనం అనుకున్నామో అదే ప్రాబ్లమ్ తో వస్తారు. సరే పదవిదారులు వస్తున్నారు కదా అని పేషెంట్ మనం అనుకుంటే ఎండోస్కోపీ చేపిస్తే లోపలికి క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్ కనుక ఇండైజెషన్ తో వస్తే మనం ఇమీడియట్ గా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో కానీ, లేకపోతే మోషన్ అబ్నార్మాలిటీ అనమాట, లైక్ కాన్స్టిపేషన్ వచ్చిందని కానీ, లేకపోతే ప్రతిసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్ అని చెప్పడం కానీ, మోషన్ లో జిగురు రావడం అని చెప్పడం కానీ, మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. పేషెంట్ ఏ కంప్లైంట్ లాగైనా సరే స్టమక్ సంబంధించిన ఏ కంప్లైంట్ చెప్పినా ఒక 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చి ఫాలోఅప్ చేయమని చెప్తాం అనమాట. ఫాలోఅప్ లో ఏంటంటే ఆ కంప్లైంట్ తగ్గితే హ్యాపీ, తగ్గలేదనుకుంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్ గా ఒక 20 మంది కానీ చేస్తే 1-2 పేషెంట్స్ కి మనం క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి. కాకపోతే యంగ్ పేషెంట్ కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే యంగ్ పేషెంట్స్ లో వచ్చే క్యాన్సర్స్ చాలా డేంజరస్ క్యాన్సర్స్ అండి. అంటే చాలా మంది 50-60% వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. సో యంగ్ పేషెంట్స్ కి వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతను జెనెటికల్ గానే ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే యంగ్ పేషెంట్ అని కాదు, ఓల్డ్ పేషెంట్ అని కాదు, ఎవరైనా సరే స్టమక్ అప్సెట్ రిపీటెడ్ గా స్టమక్ అప్సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకుంటే ఏంటంటే అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ మరీ లివర్ కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీకి స్ప్రెడ్ అయిపోతే తప్ప ఎనీ క్యాన్సర్స్ ని మనము సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇచ్చి, లేకపోతే అవసరమైతే రేడియోథెరపీ ఇచ్చుకొని క్యూర్ చేయొచ్చు. సో నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో మేము ఒక యంగ్ పేషెంట్ వాళ్ళు వచ్చారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్ సేమ్ ఈ ఏరియా సంబంధించి. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేస్తున్నారు కానీ అల్ట్రాసౌండ్ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక టెస్ట్ రాయాలంటే కూడా ఏంటంటే అనవసరంగా రాస్తున్నారు. చిన్న ఎస్డిటి ప్రాబ్లమ్ కి కూడా స్కాన్ చేస్తారా అన్న క్వశ్చన్ తో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే రాయడానికి కూడా. సో నా దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లము. వచ్చారు, ఎగ్జామినేషన్ చేస్తే ఎస్డిటి ప్రాబ్లం లాగా అనిపించింది 2 వీక్ బ్యాక్. స్కాన్ రాయాలా వద్దా అనే డౌట్ తోనే, కాకపోతే అతను ఆల్రెడీ ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగేసి తగ్గలేదని వచ్చాడు కాబట్టి మేము స్కాన్ రాసాం. స్కాన్ తో లివర్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. పేషెంట్ ఆల్మోస్ట్ 30-35 ఉంటారు అనమాట అంతే. సో ఎగ్జామినేషన్ చేసి అసలు ఏంటి పరిస్థితి అంటే అతన్ని డీప్ గా క్వశ్చన్ చేస్తే ఏంటంటే అతనికి మోషన్ లో బ్లడ్ వస్తుంది, బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది. బ్లడ్ మోషన్ కూడా ఏంటంటే నలుపు కలర్ లో వస్తుంది అనమాట. సో మనకి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల ఏంటంటే మనం మోషన్ చూసుకోవడం అనేది జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఏదో ఇబ్బంది లాగా ఫీల్ అవుతాం అనమాట. సో కానీ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాడీ చెప్తుంది అనమాట. అంటే నీకు ఇబ్బంది ఉందండి, లైక్ కొంతమంది వేడి చేసింది అంటారు, కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అజీర్తి చేసింది అంటారు. ఏదైనా సరే ఏంటంటే మన బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన బాడీయే చెప్తుంది ఫస్ట్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ఏంటంటే మన యూరిన్. సపోజ్ యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా వచ్చిందంటే మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. మూడోది ఏంటంటే మోషన్. మోషన్ లో కనుక ఎల్లో కలర్ సింగిల్ మోషన్ కాకుండా మల్టిపుల్ సైడ్ మోషన్స్ అవ్వడం, మోషన్ లో జిగురు రావటము, మోషన్ బ్లాక్ అవ్వటము, మోషన్ బ్రౌన్ కలర్ కానీ, మన దగ్గర ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనమేమనుకుంటామంటే
నిన్నేదో బీట్రూట్ తిన్నాము, నిన్నేదో తిన్నాను, అందువల్ల మోషన్ ఇలా వచ్చింది అనుకుంటాం. ఒక ఫుడ్ ఐటమ్ వల్ల మోషన్ కలర్ జనరల్ గా చేంజ్ అవ్వదు. కానీ మనం అలా అనుకుంటాం అంతే. నెగ్లెక్ట్ చేస్తాం. సో ఓల్డ్ పేషెంట్స్ లో 50 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్ గా మేము పేషెంట్స్ కి ఏం చెప్తామంటే, వారానికి ఒకసారి మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి ఒకసారి. అది తప్పేం లేదు అందులో. సో అతను కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే, అతను మోషన్ కలర్ బ్లాక్ వస్తుంది. అది మిస్ అయిపోయాడు ఆయన. అదే కనుక అతను ముందు ఎప్పటి నుంచి బ్లాక్ వస్తుంది అంటే, నాకు రెగ్యులర్ గానే బ్లాక్ వస్తుంది అన్నారు 2-3 ఇయర్స్ నుంచి. సో అతన్ని 2-3 ఇయర్స్ ముందే ఐడెంటిఫై చేసేవాళ్ళం. తర్వాత కీమోథెరపీ ఇచ్చాము, బాగానే సెట్ అయ్యింది, సర్జరీ చేసాము, ఈజ్ నౌ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి జనరల్ గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఏమన్నా బాడీలో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జనరల్ గా మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తాం ఇంట్లోనే 1-2 డేస్. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వచ్చి కలిస్తే మళ్ళీ ఫాలో అప్ ఇంపార్టెంట్ అనమాట. అంటే సపోజ్ తగ్గలేదనుకోండి, అదే డాక్టర్ ని మళ్ళీ ఒకసారి వెళ్ళి, సార్ మీరు రాసిన మెడిసిన్స్ వల్ల నాకు తగ్గలేదు అంటే ఆ డాక్టర్ మళ్ళీ అలర్ట్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డాక్టర్ ని మార్చేస్తాం. సో ఏంటంటే ఫాలో అప్ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ఏదైనా సరే సపోజ్ అల్ట్రాసౌండ్ రాశారు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఐడెంటిఫై అవుతాయి. ఎండోస్కోపీ అనేది ఇప్పుడు 1-2 మినిట్స్ ప్రొసీజర్. ఫాస్టింగ్ లో వస్తే 1-2 మినిట్స్ లో అయిపోతుంది. చాలా మంది ఏంటంటే నోట్లో గొట్టం వేసుకుంటే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటారు. బట్ డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఎండోస్కోపీ చేయించుకొని లోపల ఏదన్నా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. చూసుకుంటే 360 డిగ్రీస్ అంటారు కదా, అందులో 360 డిగ్రీస్ క్యాన్సర్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. ఆ కంప్లైంట్ ఏంటంటే స్టమక్ పెయిన్ అంట. కానీ మీరు జనరల్ పబ్లిక్ ఎవరినైనా అడిగారు అనుకోండి, మీకు స్టమక్ పెయిన్ వారంలో ఎన్నిసార్లు వస్తుంది అంటే, నెలలో అట్లీస్ట్ ఒక్కసారైనా నార్మల్ పేషెంట్ కూడా స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఈ పేగుల్లో ఉన్న క్యాన్సర్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాతే కంప్లైంట్ వస్తుంది. సో కరెక్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ లోపల ఉన్న లేయర్ లో ఒక ఏరియాని స్టార్ట్ అవుతుంది. సపోజ్ అలారం లో 1 గంటకు 3 గంటలకు అనుకోండి, తర్వాత అదంతా ఫుల్ స్ప్రెడ్ అయిపోయి 1 గంట నుంచి 12 గంటల వరకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంటే రౌండ్ గా తిరుగుతుంది అనమాట. తిరిగి బ్లాక్ చేస్తుంది. ఫస్ట్ అది చేస్తుంది. అక్కడి నుంచి ఆ లేయర్ లో నుంచి బయటకు వచ్చి లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది. అక్కడి నుంచి లివర్ కి వెళ్తుంది, అక్కడి నుంచి లంగ్ కి వెళ్తుంది. సో డైరెక్ట్ గా లంగ్ కి వెళ్ళటం కుదరదు. ఇవన్నీ అవ్వడానికి చాలా మంది అడుగుతారు ఏంటంటే, మేమేమన్నా మిస్ అయ్యామా, లేకపోతే ముందు చేసుకుంటే బాగుండేదా అని. సో ఎవరు మిస్ అవ్వరు, ఎవరికి ఏం తెలియదు. యాక్చువల్ గా ఒక క్యాన్సర్ ఉన్న పేషెంట్ కి ఒక కంప్లైంట్ వచ్చింది అనుకున్నాం, ఇప్పుడు సపోజ్ ఒక నొప్పి తగ్గడము, బరువు తగ్గడము అనుకోండి, ఆల్రెడీ ఆ పేషెంట్ కి ఆల్మోస్ట్ సగం స్ప్రెడ్ అయిపోయినట్టే లెక్క. సో అందుకని ఏంటంటే కొంచెం కాషియస్ గా ఉంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, సపోజ్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచే మనము కొంచెం చెకప్ చేయించుకోవడం బెటర్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సపోజ్ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్ 50 ఇయర్స్ ఏజ్ లో వచ్చింది అనుకోండి, వాళ్ళకన్నా ఒక 10 ఇయర్స్ తక్కువ నుంచి ఆ అబ్బాయి ఫాలో అప్ ఉంటే బెటర్. ఎందుకంటే మన ఫాలో అప్ లో కనిపెట్టిన క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటది, సర్వైవల్ కూడా చాలా బాగుంటది. ఫాలో అప్ అంటే ఏ వయసులో ఏ వయసు కాదండి, ఫాదర్ ఫాలో అప్ అంటే మనకి ఎప్పుడు ఎలా ఫాదర్ కి సపోజ్ నేను మన ఒకళ్ళ ఇంట్లో ఫాదర్ కి 50 ఇయర్స్ ఏజ్ అప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే, వాళ్ళ అబ్బాయి ఆయన కన్నా ఒక 10 ఇయర్స్ కన్నా ముందు స్టార్ట్ చేయాలి. సపోజ్ 40 ఇయర్స్, అట్లా కాకుండా 70 ఇయర్స్ ఏజ్ అప్పుడు వచ్చింది అనుకోండి, 60 ఇయర్స్ ఏజ్ అప్పుడు సరిపోతుంది. యాక్చువల్లీ అంటే కొంచెం ముందుకు ఇస్తాం. అది కరెక్ట్ గా ఏమి రూల్స్ ఏమి ఉండదు సార్. అట్లాగని నేను ప్రతి పేషెంట్ ని ఫాలో అప్ చేయమన్నా అనుకోండి, మనం ఒక క్యాన్సర్ ని కనిపెట్టడానికి 1,00,000 మందికి ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. మన ఇండియా లాంటి సిచ్యువేషన్స్ లో కుదరదండి. మీరు వెస్ట్రన్ కంట్రీస్ లో అనుకోండి, జనాలు తక్కువ మంది ఉంటారు, సోర్సెస్ ఉంటాయి. సో మీరు ఎంతమందినైనా ఫాలో అప్ చేసుకోవచ్చు. వాళ్ళకి క్యాన్సర్స్ కామన్, మనకేమో డయేరియా కామన్. డయేరియా, మలేరియా, ఫ్లూ, డెంగ్యూ ఇవి మనకి కామన్. వాళ్ళకి ఏంటంటే అన్ని క్యాన్సర్స్, స్ట్రోక్లు, ఎంఐలు కామన్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళని ఫాలో అప్ చేసుకోమంటే మనకి ఈజీగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇంటికి ఫస్ట్ డాక్టర్ని కలవగానే మీ ఇంట్లో ఎవరికైనా బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఉందా లేదా చెప్తే దాన్ని బట్టి మనకి ఫాలో అప్ ఈజీ. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ కి ఏంటంటే ఆ పేషెంట్ కి గ్యాస్ ప్రాబ్లమ్ అని వచ్చాడు ఆయన నా దగ్గరికి. నేను చిన్నపిల్లడే కదా అని చెప్పి గ్యాస్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. 12 అవర్స్ తర్వాత అతనికి తగ్గట్లేదు. నా మైండ్ లోనే మిస్ అయిపోయింది, మా రిలేటివ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి హార్ట్ ఫెయిల్.
హార్ట్ ఇష్యూ ఉంది స్టంట్ వేశారు. సో జనరల్ గా ఏంటంటే అన్ని డాక్టర్ కి అన్ని చెప్పమని చెప్తాం. ఏముంటే లాయర్ చెప్పినట్టు ఏముంటే అది చెప్పారు.